భగవంతుడికి కావాల్సింది సంపద కాదు, స్వచ్ఛమైన మనస్సు అని తెలిపే బాలుడి భక్తికథ. అనగనగా ఒక ఊరిలో కార్తీక్ అనే చిన్న బాలుడుండేవాడు. మహాశివరాత్రినాడు ఊరంతా శివాలయానికి పాలు, పండ్లు, పూలతో వెళ్తున్నారు. కార్తీక్ చాలా పేదవాడు. తన దగ్గర దేవుడికివ్వడానికి ఏమీ లేవని బాధపడ్డాడు. దారిలో కార్తీక్కి ఒక మారేడు చెట్టు కనిపించింది. శివయ్యకు మారేడు దళమంటే ఇష్టం కదా అని భక్తితో కొన్ని ఆకులు తీసుకున్నాడు. గుడికి వెళ్ళి అందరి వెనుక నిలబడి కళ్ళు మూసుకుని, శివయ్యా, నా దగ్గర ఇవే ఉన్నాయి, దయచేసి స్వీకరించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆకులను శివలింగంపై ఉంచాడు. వెంటనే గుడిలోని గంటలు వాటంతట అవే గట్టిగా మోగాయి. ఆ అద్భుతం చూసి పూజారితో సహా అందరూ ఆశ్చర్యపోయి కార్తీక్ భక్తికి నమస్కరించారు. నీతి: భగవంతుడికి కావాల్సింది ఖరీదైన కానుకలు కాదు, స్వచ్ఛమైన భక్తి మరియు ప్రేమ మాత్రమే. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.